వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీట మునిగిన ముంబై మహానగరం. జైలు నుంచి విడుదలైన అఘోరి. బీసీ గురుకులంలో చర్మ వ్యాధుల కలకలం. వరద ఉధృతికి ఇసుకతో నిండిన పంట పొలం, కన్నీరు పెట్టుకున్న మహిళా రైతు. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన ఇరుకుల్ల వీరేశం ఫోటోగ్రఫీని హాబీగా ప్రారంభించి స్వంత నైపుణ్యంతో అనేక సుందర ఛాయాచిత్రాలను సృష్టించి ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఐఎన్పిఆర్ శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇరుకుల్ల వీరేశంకు కేటగిరీ రాజీవ్ యువ వికాసంలో తృతీయ బహుమతి, కేటగిరీ రైతు భరోసాలో కన్సోలేషన్ బహుమతి లభించాయి. మంగళవారం హైదరాబాద్లోని గ్రీన్ పార్క్ హోటల్లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా వీరేశం అవార్డు అందుకున్నారు. తర్వాత జనరల్ కేటగిరీలో బెస్ట్ ఫోటోగ్రఫీ పిక్ హరిప్రేమ్ గారు, నరహరి గారు, సంపత్ గారు. ఆర్ హరిప్రేమ్ గారు హైదరాబాద్, తర్వాత కె నరహరి గారు హైదరాబాద్, పి సంపత్ కుమార్ ఆచార్య గారు రంగారెడ్డి. ఎరువుల కొరత నేపథ్యంలో మహారాష్ట్రకి అక్రమంగా తరలించకుండా ఈ చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన రామగుండం కమిషనర్ పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ చెక్ పోస్ట్ లో 24 గంటల పాటు పర్యవేక్షణ ఉంటుందన్న కమిషనర్, ఎరువులు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కమిషనర్ పాల్గొన్న జైపూర్ ఏసీపీ, పట్టణ రూరల్ సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది. ఒకటి లిస్ట్ ఇస్తాము, ఎవరెవరు డైవర్జన్ చేయడానికి ట్రై చేస్తారో, ఏ షాప్ నుంచి డైవర్జన్కి ఛాన్స్ ఉంది, దానికి కొంచెం అది చేస్తే ఇంకా తగ్గిపోతుంది. చేస్తున్నారు ఇక్కడ పెద్ద పెద్ద రైతులు ఉన్నారు కదా, వాళ్ళు సాగు చేయకుండా యూరియా తీసుకుంటున్నారు. వచ్చాము, ఇక్కడ మన సిబ్బంది మొదటి నుంచి పని చేస్తున్నారు. ఈ ఇంటర్ స్టేట్ డిస్ట్రిక్ట్ బార్డర్ కూడా ఉంది. సో ఇక్కడ డైవర్షన్స్ ఆపడానికి మనము టీం కూడా తయారు చేశాము. స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగింది. డేటా కూడా రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరు ఇది డైవర్షన్ చేసిన ఈ సాగు యూరియాకి వేరే పనికి వాడుకోవడానికి యూజ్ చేస్తే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. ఒక కేసు ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. ఫేక్ బిల్ ద్వారా తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తే ఇదే ప్లేస్లో. భవిష్యత్తులో కూడా ఎవరు ఎట్లా చేస్తే వాళ్ళ మీద టఫ్ యాక్షన్ ఉంటుంది. దయచేసి ఫార్మర్స్కి ఉన్న ఇది అవసరం ఉన్న యూరియాకి వేరే పనికి వాడుకో. సో నమస్కారం. ఈరోజు సిపి సార్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన చెక్ పోస్ట్, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్కి నేను సిపి గారు సార్తో పాటు విజిట్ చేశాను. సో యాక్చువల్గా మన జిల్లాలో, మన మండల్లో, అన్ని మండలాల్లో సఫిషియెంట్గా యూరియా అవైలబుల్ ఉంది. ఇప్పుడు కూడా 2500 టన్స్ పైన యూరియా అవైలబుల్ ఉన్నాయి. లాస్ట్ సంవత్సరం కంటే ఈరోజు వరకు, లాస్ట్ సంవత్సరం అంటే 24 యూరియా అవైలబుల్ ఉంది. యూరియా ఎక్కువ ఇస్తున్నాము. తర్వాత కూడా కొన్ని ప్లేస్లో యూరియా లేవు, అట్లా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. దాంతో ప్యానిక్ బాయింగ్ అవుతుంది. అంటే ఈ యూరియా ఒకే రోజు ఈ పొలాలకి పెట్టడానికి లేవు. నార్మల్గా యూరియా ఎలా పెట్టాలి అంటే ఒక బస్తా
లో 10 kg 20 kg పర్ ఏకర్స్కి 7 డేస్లో కేజెస్ వారీగా వాళ్ళు పెట్టాల్సింది. సో అట్లే పెడతారు, మా వాళ్ళు కూడా అట్లే పెడుతున్నారు. కానీ యూరియా ఒకేసారి అందరూ అడుగుతున్నారు కాబట్టి యూరియాకి షార్టేజ్ లాగా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు కాటన్కి పూర్తి సీజన్లో 3 బస్తాకి అవసరం ఉంటుంది. 2 బస్తా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఇంకా 1 బస్తా నెక్స్ట్ మంత్ ఇస్తాం. సేమ్గా ప్యాడీకి ఒక సీజన్కి 1 ఎకరాలకి 2 బస్తాకి అవసరం ఉంటుంది. 1 బస్తా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1 బస్తా కూడా వాడుకోవడానికి లేవు, ఇంకా చాలా తక్కువ హైట్కి ఇప్పుడు పొలాలు ఉంది. సో ఇప్పుడు 1 బస్తా కూడా వాళ్ళకి నెక్స్ట్ 10-15 డేస్ సరిపోతుంది. తర్వాత కూడా ఎవరికి ఏమైనా యూరియా కావాలి అంటే మన దగ్గర సఫిషియెంట్గా యూరియా ఉంది. కానీ యూరియా ఈజ్ హైలీ సబ్సిడైజ్డ్. 265 రూపీస్కి 1 బస్తా దొరుకుతుంది. కానీ మా యూరియా కొంటున్నారు, వాళ్ళు నిజమే వాడుతున్నారా లేదా దానికి సంబంధించిన కూడా మన డీటెయిల్స్ ఇప్పుడు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా సబ్సిడైజ్ ఇచ్చిన యూరియా సాగు పర్పస్ కోసం మాత్రమే వాడాలి. సాగు ఇతరుల పర్పస్ కోసం యూరియా వాడుకోవడానికి లేవు. ఈ యూరియా మన మండల్లో మన జిల్లాలో ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయి అక్కడే మాత్రం వాడాలి. వేరే మండల్కి ఆర్ వేరే జిల్లాకి ఆర్ వేరే రాష్ట్రంకి ఈ ఇచ్చిన యూరియాకి డైవర్ట్ చేస్తే అది కూడా ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్కి వైలేషన్ ఉంది. మా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఆల్రెడీ చెక్ పోస్ట్ రెడీ చేసి ఉన్నారు. ఐ థింక్ 14th నైట్కి ఆల్రెడీ ఒక ట్రిప్ ఆఫ్ ఫర్టిలైజర్ మనం పట్టుకున్నాము. వాళ్ళకి ఎలాంటిగా వ్యాలిడ్ డాక్యుమెంట్ లేకుండా, ఎలాంటిగా పర్మిషన్ లేకుండా ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకి అట్లా ఒకటి ఈవే బిల్ జనరేట్ చేసేసి తీసుకువెళ్తున్నారు. వాళ్ళకు మనం పట్టుకున్నాము. ఆల్రెడీ కేసు నమోదైంది, 6A కేసు కూడా నడుస్తున్నాయి. సో కాబట్టి ఎలాంటిగా డైవర్జన్కి అవకాశం లేవు. మన పోలీస్ సిబ్బంది, అగ్రికల్చర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అలర్ట్ మోడ్లో ఉన్నారు. ఎవరైనా ఎక్కువ యూరియా కొంటున్నారు వాళ్ళు సంబంధించిన డీటెయిల్స్కి కూడా మనం మళ్ళీ వెరిఫై చేస్తున్నాము. ఎంత అవసరాలు ఉన్నాయి అంతే యూరియా మాత్రమే తీసుకోవచ్చు. మా దగ్గర మళ్ళీ చెప్తున్నాను, మా దగ్గర సఫిషియెంట్గా యూరియా ఉన్నాయి. డైలీగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సాయంత్రం ప్రెస్ రిలీజ్ ఇస్తున్నారు కి మా దగ్గర ఎంత యూరియా స్టాక్ ఉంది, లాస్ట్ డే సేల్ ఎంత అయింది, మళ్ళీ యూరియా ఎప్పుడు వస్తుంది. శ్రీనిధి క్రియేషన్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం దక్షిణ కాళీ షూటింగ్ టాకీ పార్ట్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ముఖ్యంగా అగ్రెసివ్గా ఎడిటింగ్ జరగడంతో పాటు పూర్తి స్థాయి గ్రాఫిక్స్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రానికి వాణి మీసాల నిర్మాతగా వ్యవహరిస్తుండగా తోట కృష్ణ స్క్రీన్ ప్లే దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఈ చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత మిసాల నాగవంశి తెలియజేశారు. నిర్మాత హరిత గోగినేని ఏఆర్ అభి ఆధ్వర్యంలో హైదరాబాద్ చిత్రపురి కాలనీలో త్రివర్ణ గురుపీఠాన్ని ఏర్పాటు చేశారు. డివోషనల్, స్పిరిచువల్, అస్ట్రాలజీ కలిపి ఒక కొత్త మార్గాన్ని త్రివర్ణ గురుపీఠం ద్వారా ఆవిష్కరిస్తున్నారు. త్రివర్ణ గురుపీఠం ప్రారంభోత్సవ కార్యక్రమం పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత హరిత గోగినేని మాట్లాడారు. నిత్యం బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పాటుపడే రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని టీపీసీసీ నాయకులు మిసాల ప్రకాష్ అన్నారు. రాష్ట్ర మంత్రి కొండ సురేఖ జన్మదినం సందర్భంగా క్రిస్టియన్ కాలనీలో ఏస్క్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. సీకేఎం కాలేజ్ జంక్షన్లో వినోద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పథకం అందజేశారు. కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజ్ ఆధ్వర్యంలో రాధాకృష్ణ గార్డెన్స్ లోతట్టు ప్రాంతాల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న మంత్రి కొండ సురేఖ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నామని మిసాల ప్రకాష్ అన్నారు. ఇప్పుడు మన నాయకత్వం
శివకోటి అనిత అంటే చూసేమా దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి బీఆర్ఐ కోరుకుందాం. వేరే నాయకులు పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మహేశ్వరి గార్డెన్ లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో సురేఖ మేడం గారి బర్త్డే వేడుకలు భారీ కేక్ కట్ చేసి 11 రకాల వస్తువులతో నిత్యావసర సరుకులు మొన్న వరదల్లో చిక్కున్న బాధితులకు అందరికీ కూడా 700 మందికి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్లమ్ ఏరియాస్ లో ఎవరైతే ఉన్నారో కడుపు బీదలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గోపాల్ నవీన్ రాజ్ గారు కొండా సురేఖ మేడం బర్త్డే రోజు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు పెద్ద ఎత్తున వాళ్ళ పంపిణీ చేయడం. వాస్తవంగా చెప్పాలంటే కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగలేదు. ఇక్కడ గోపాల్ నవీన్ రాజ్ గారి గతంలో కూడా పోయిన సంవత్సరం కొండా సురేఖ మేడం బర్త్డే కూడా ఆ రోజు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు వరంగల్ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా మంచి ఉద్దేశంతో నిన్ను నూరేళ్లు జీవించాలని ఎంతో ఎత్తుకు ఎదగాలని ఉద్దేశంతో గోపాల్ నవీన్ రాజ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గంలో పరికాల నియోజకవర్గంలో ఇలా అన్నదాన కార్యక్రమాలు ఇలా అందులో పాఠశాలలో కూడా ఇలా మదర్ తెరిసే ఆశ్రమంలో కూడా ఇలా అనేక ప్రాంతాలలో కూడా పరికాల నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా మరి జన్మదిన సందర్భంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా మరీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా గోపాల్ నవీన్ రాజ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరు చేయని పని సహజమైన పని చేయడం, పెద్ద ఎత్తున మరి సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయడం ఇలా సంతోషకర విషయం. వారు కూడా హైదరాబాద్ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ తెలియజేసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి వర్యులు మా మేడం కొండా సురేఖ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంలో ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలని మా తూర్పు ప్రజల అభిమానుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీసీ గురుకులంలో చర్మ వ్యాధుల కలకలం. ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో 2 నెలలుగా అవస్థ పడుతున్న విద్యార్థులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో గత 2 నెలలుగా చర్మ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులు. పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్లనే తమ పిల్లలకు అంటువ్యాధులు సోకాయని వాపోతున్న తల్లిదండ్రులు. నెల రోజుల క్రితం తనిఖీ చేసేందుకు వచ్చి పిల్లల దుస్థితి చూసి ప్రిన్సిపల్ను నిలదీసిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్. దీంతో డాక్టర్తో
విద్యార్థులతో వాగ్వాదానికి దిగి వెనక్కి పంపించేసిన ప్రిన్సిపల్ శ్రీనివాస్. ఈ నేపథ్యంలో 50 మంది విద్యార్థులను ఇండ్లకు తీసుకెళ్లి హైదరాబాద్ మరియు బీదర్లోని ఆసుపత్రులకు తీసుకెళ్లిన చికిత్స చేయించిన తల్లిదండ్రులు కేవలం ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతోనే తమ పిల్లలకు ఇలాంటి వ్యాధులు సోకాయని అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఎంతమైంది సుప్రీ కూడా వీళ్ళకి ఇంతమైంది డాక్టర్ మేడం ఉంటుంది సార్. మేడం ఉంటే మరి ఇన్ని రోజులు తగ్గింది ఎప్పుడు తెలియదు. ఇక్కడ డైనింగ్ హాల్ ఒకటి ఉన్నది. తీసుకొని వస్తారు కదా. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సివిల్ సర్వీసెస్పై అవగాహన కార్యక్రమానికి హాజరైన ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మేడంను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఎల్లప్పతో పాటు కె కృష్ణుడు, కె వెంకటేశ్వర్లు, రంగస్వాములు శాల్వా కప్పి పూల బొకే అందించి ఘనంగా సన్మానం చేశారు. చెప్పనా ఈరోజు రండి సార్ కొద్దిగా సైడ్ నాకు వేరే పని అన్నా పట్టుకున్నా బొక్కే అవది. ఈరోజు కర్నూలులో విభిన్న ప్రతిభావంతుల విభాగం తరఫు నుంచి తెలియజేయడం ఏమంటే, ఈరోజు బాలలత మేడం గారు మనకి రెండో స్టీఫెన్ హాకింగ్గా ఆమెను పిలుస్తారు. ఎందుకంటే ఆమె ఎన్నో కార్యక్రమాలలో
ఒక పక్క అంగవైకల్యం ఆమెను బాధిస్తున్నా కూడా నేను అంగవైకల్యరాలని కాదు, విభిన్న ప్రతిభావంతురాలని కాదు, నేను ఈరోజు కర్నూలుకి విచ్చేసి ఎంతోమందిని ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేశారు. ముఖ్యంగా మేడం గారు ప్రోగ్రామ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈసారి సివిల్స్లో మంచి ర్యాంక్స్తో ఉత్తమమైన స్థానాల్లో పొందాలని మేము జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం తరపు నుంచి కోరుకుంటున్నాము. నా పేరు ఆర్కే వెంకటేశ్వర్లు, జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఐఏఎస్ పైన, సివిల్స్ పైన డిగ్రీ పిల్లలు, ఆపై చదువుతున్నటువంటి పిల్లలు, మరి జూనియర్లు అయినటువంటి పిల్లలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించడానికి వచ్చేసినటువంటి బాలలత మేడం గారిని కలిసి అభినందనలు తెలపడం జరిగింది. భారతదేశంలో మనం చూసినట్లయితే విభిన్న ప్రతిభావంతుల్లో ముఖ్యంగా ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళలో చూసుకున్నప్పుడు ఈ ఉన్నతమైనటువంటి చదువుల్లో చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఉన్నారు. వారిలో బాలలత మేడం గారు ఒకరు అని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లీ కాలేజీకి వచ్చి, అది కూడా కర్నూలు జిల్లాలో అత్యున్నతమైనటువంటి కాలేజీ సిల్వర్ జూబ్లీ కాలేజీ, ఆ కాలేజీలో ఈరోజు అవేర్నెస్ కల్పించి వారి యొక్క సేవల్ని ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల పరిధిలో మొత్తానికి కూడా అవేర్నెస్ కల్పించే విధంగా వారు పూనుకోవడం, ఒక విభిన్న ప్రతిభావంతురాలు, ఈవెన్ కారు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి మహోన్నత వ్యక్తి, అంత కష్టాల్లో కూడా అంత శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తన శారీరక ఇబ్బందులను లెక్క చేయకుండా, తన వైకల్యాన్ని బాధలు కూడా ఆమె మనసులో కనిపించకుండా కేవలం సమాజ సేవ స్ఫూర్తితోనే సమాజంలో అనేక నిరుపేదలకు, పేదలు ఉన్నటువంటి వాళ్లకు అవగాహన కల్పించి వాళ్ళను కూడా సమాజ స్ఫూర్తితో ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో వారు ఇటుకు వచ్చి ఈరోజు అవేర్నెస్ కల్పించినందుకు మా విభిన్న ప్రతిభావంతుల సమాజం మొత్తం కూడా ధన్యమైందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఉన్నటువంటి పొజిషన్ చూస్తే మిగతా వాళ్ళు అలాగనే ఉన్న వాళ్ళు అయితే కానీ కనీసం బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా, ఆ ఇబ్బందులు కూడా అధిరోహిస్తూ ముందుకు రావడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయము. అందుకు మా విభిన్న ప్రతిభావంతుల సమాజం మొత్తం కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. సమాజాన్ని కూడా ఒకటే కోరుతూ ఉన్నాం, మీరు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రాబోయేటువంటి సివిల్స్లో, ఐఏఎస్లో ఖచ్చితంగా మీరు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అత్యధిక మంది కూడా ఐఏఎస్లుగా తయారు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. నా పేరు ఎల్లప్ప, తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. చంద్రబాబు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్లను విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐడియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని సపోర్ట్ చేయాలని కోరిన రేవంత్ రెడ్డి, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సినీ దర్శకుడు సుకుమార్ దంపతులు. నిర్మాత యలమంచిలి రవిశంకర్ గాంధీ తాత చెట్టు సినిమాకు ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డు పొందిన సుకుమార్ కూతురు సుకృతి. ఈ సందర్భంగా సుకుమార్ కూతురు సుకృతిని సన్మానించి అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.